దేవుని గొప్పతనాన్ని గ్రహించు, దేవుణ్ణి విడిచిపెట్టకు. అక్కడ గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. 99 ఆ గొర్రెల కాపరితోనే ఉన్నాయి. 100లో ఒక గొర్రె తప్పిపోయింది. ఎందుకు తప్పిపోయిందండి? ఆ 99కి తెలుసు, మేము గొర్రెల కాపరితోనే ఉంటే మాకు సమృద్ధిగా గడ్డి దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది, మేము బహు జాగ్రత్తగా, మేము సేఫ్గా ఉంటాము, మేము మంచిగా ఉంటామని ఆ 99కి గొర్రెల కాపరి యొక్క విలువ తెలిసింది. కానీ ఈ యొక్క తప్పిపోయిన దానికి ఆ గొర్రెల కాపరి కంటే ఆ పక్కనున్న పచ్చగా ఉన్న చేనులు, ఆ పచ్చగా ఉన్న గడ్డి, వేరే లోకము, వేరే అదంతా కూడా గొప్పగా కనిపించి తప్పిపోయింది, ఎటో వెళ్ళిపోయింది కదా. దానికి ఇక్కడున్న గొర్రెల కాపరి కంటే అటువైపు గొప్పగా కనిపించింది. మనము కూడా దేవుడి గొప్పతనాన్ని మనం తెలుసుకోకపోతే ఎప్పటికైనా ఆయనకి దూరం అయిపోతాం.